Please stand behind the red line. Yeah. పట్టుకో ఒకేటే చూస్తున్నాడు ఆయన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రోజుకి 8 సార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసే మార్కెట్ మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా ట్రైన్ వచ్చేటప్పుడు షాపింగ్ చేశారా? ఆహా, ట్రైన్ వచ్చేటప్పుడు ఎవరైనా చేస్తారు, కానీ పట్టాల మీద షాపింగ్ చేశారా? థాయిలాండ్ లో ఈ మార్కెట్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. రండి ఆ మార్కెట్ ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనం ఇండియాలో ట్రైన్ వచ్చేటప్పుడు ఆ ఎల్లో కలర్ లైన్ దాటాలంటేనే చాలా భయపడతాం, కానీ ఈ మార్కెట్లో పట్టాల మీదే కూరగాయలు, చేపలు అన్నీ అమ్మేస్తారు. ట్రైన్ వెళ్తుంటే ట్రైన్కు ఉన్న కిటికీలు, ఆ షాపుకు ఉన్న దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. ఈ మార్కెట్ చూసి నేను కూడా షాక్ అయ్యాను, అందుకే వీడియో తీసి మీకు కూడా చూపించేస్తున్నాను. వీడియో మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. రెడీనా మీరు? ఈ మార్కెట్ బ్యాంకాక్ నుంచి 70 to 80 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. 1 డే ట్రిప్ అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంతకీ మార్కెట్ పేరేంటో చెప్పలేదు కదా, ద మెక్లాంగ్ రైల్వే మార్కెట్. ఏంటి మార్కెట్ చూపించట్లేదు అనుకుంటున్నారా? ఇదంతా స్టేషన్ అనమాట. స్టేషన్లోనే మనకు ఫుడ్ కోర్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ మార్కెట్ ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు. ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 8:30కి ఒకటి, 9కి ఒకటి, 11:15కి ఒకటి, 11:30కి ఒకటి, 2:30కి ఒకటి, 3:30కి ఒకటి, మళ్ళీ 5:40కి ఒకటి. 5:40కి లాస్ట్ ట్రైన్ అనమాట. ఇక నేను కొన్ని ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కూడా చూసాను, భలే ముద్దుగా ఉన్నాయి. ట్రైన్ మార్కెట్ సింబల్తో, ట్రైన్ సింబల్స్తో ఈ ప్లేస్కి వెళ్ళాము అని చెప్పి గుర్తుగా కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. ఈ మార్కెట్ రైల్వే స్టేషన్ రాకముందు నుంచే ఉందంట. ఈ రైల్వే ట్రాక్ ఎప్పుడు వేసారంటే 1905లో ఈ ట్రాక్ వేయడం జరిగింది. ఆ ట్రైన్ చాలా స్లోగా వస్తుంది, కేవలం 1 అవర్కి 30 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుందంట. మీరే చూస్తున్నారు కదా, ట్రాక్కి షాప్కి ఏమన్నా గ్యాప్ ఉందా? ఇంచు గ్యాప్ కూడా లేదు. ఒక కాల్ షాప్లో పెడితే ఇంకో కాల్ ట్రాక్ మీద పెట్టాల్సిన పరిస్థితి. ఇక్కడ బ్యాంకాక్లో ఫేమస్ అయిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్, ఫుడ్, సీ ఫుడ్, వెజిటేబుల్స్ చాలా రకాలే చూసాము. ఈ మార్కెట్లో చూడాల్సింది ఏంటంటే, ట్రైన్ వచ్చేటప్పుడు నా తల మీద కనిపిస్తున్నాయి కదా కర్టెన్స్ అన్నీ తీసేస్తారు. మళ్ళీ ట్రైన్ ట్రాక్ దాటంగానే, అంటే వెళ్ళిపోతుంది అనగా మళ్ళీ ఓపెన్ చేసి వేసేస్తారు. అది సూపర్గా ఉంటుంది చూడడానికి, చాలా బాగుంది. నేను ఒక 2 times ఎక్స్పీరియన్స్ చేశాను అక్కడే ఉండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆఫ్టర్నూన్ వెళ్ళడం, చాలా ఎండగా ఉంది. మెయిన్గా ఆ కర్టెన్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూడడమే ఈ మార్కెట్ ఒక ప్రత్యేకత అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఈ మినీ పౌచెస్. నేనైతే అప్పుడే షాపింగ్ స్టార్ట్ చేసేసాను. ఏం పడతాయి ఈ బుడ్డి బ్యాగ్స్లో నాకు అర్థం కాలేదు. ఏం కొనినా కొనకపోయినా అక్కడ ఏమున్నాయో, ఏం ప్రత్యేకతో మొత్తం చూడాల్సిందే. గర్ల్స్ అంటే అంతే కదా, మీరు కూడా నాలాగేనా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ ఎండకి చల్లగా కోకోనట్ వాటర్ తాగుతున్నాము. నేను కోకోనట్ వాటర్ తాగడం కన్నా నేను లోపల ఉన్న కొబ్బరిని ఎక్కువ ఇష్టపడతాను. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఉన్నాయి. రియల్ పర్ల్స్తో చేసిన బ్రేస్లెట్స్ నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి. చాలా కొత్తగా అనిపించినాయి నాకు ఇవన్నీ. శంఖాలతో ఇయర్ రింగ్స్, పర్ల్స్తో బ్రేస్లెట్స్ చాలా కొత్తగా అనిపించాయి. కప్స్తో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అంట. ప్రసన్న నాకు ఇవి నచ్చాయంటే, ఏ దాంట్లో టీ పోసుకొని తాగుతావా ఏంటి అంటున్నారు. చక్కగా నాకు చింత చిగురు కనిపించింది. వెళ్ళేటప్పుడు ఒక 1/4 kg అన్న తీసుకెళ్ళాలి. సీ ఫుడ్ ఎక్కువ అమ్ముతారు, ఎక్కువగా తింటారు బ్యాంకాక్లో. ఇక్కడ కనిపించేది కోకోనట్ షుగర్, కొబ్బరితో చేస్తారంట. నేనైతే ఇదే వాడతాను ఇంట్లో. ఇక్కడ మనలాగా కారాలు వాడరనమాట. ఎందులోనైనా ఆ చిల్లీ ఫ్లేక్సే వేసేస్తారు. అవి చాలా కారంగా ఉంటాయి. మీరు చిన్నప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువగా ఏ ఫుడ్ కొనమని మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేవారో కింద కామెంట్ చేయండి. నేనైతే పాప్కార్న్ ఒకటి ఫస్ట్ మెయిన్గా అడిగేదాన్ని. మా తమ్ముడికి నాకు సపరేట్గా కొనేవారు. వాడు ఫస్ట్ తినేసేవాడు, మళ్ళీ నాది అడిగేవాడు. నేను స్లోగా తినేదాన్ని. తమ్ముళ్ళు అందరూ ఇంతేనేమో కదా.
నా చేతిలో ఉన్న బ్యాగ్ ఎంత అనుకున్నారు? 2000 బాట్లు. అంటే మన కరెన్సీలో 6000 రూపాయలు. అసలు దేంతో చేశారో మరి దాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ చూపించింది సాఫ్రన్ కుంకుమ పువ్వు అమ్ముతున్నారు. అది ఒరిజినలా అంటే కాదు అంటున్నారు. మరి ఇంకెందుకు అమ్మడం చెప్పండి. ట్రైన్ వస్తుంది. అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చూసారా గొడుగులన్నీ ఎలా క్లోజ్ చేసేస్తున్నారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ట్రైన్ వచ్చి 5 మినిట్స్ ముందు నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు షాప్స్ అన్ని మూవ్ చేసేసి పైన ఉన్న అంబ్రిల్లాస్ అన్ని క్లోజ్ చేసేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ట్రైన్ వచ్చినప్పుడు. అక్కడ ఉన్న కింద ఎల్లో లైన్ ఉంటుంది. ఆ లైన్ని క్రాస్ చేయకూడదు మనం. చూసారా అందరూ ఫోన్లు పట్టుకొని ట్రైన్ని క్యాప్చర్ చేయాలనే ఆత్రంతో భలే పరిగెట్టేస్తున్నారు అందరూ. మేము కూడా ఆ పనిలోనే ఉన్నాంలేండి. చూసారా టెంట్లన్నీ తీసేస్తే ఎంత విశాలంగా ఉందో ఇది. ఇంత చిన్న సందులో నుంచి ఇన్ని మార్కెట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ట్రైన్ రావడం పెద్ద వింతే అనుకోవాలి. ట్రైన్ వచ్చేటప్పుడు ఈ అంబ్రెల్లాస్ తీయడం లేట్ అయిందా అది ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. పిల్లలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయితే చేస్తున్నారు. దూరంగా ఉండండి, రెడ్ లైన్కి అటుపక్కన ఉండండి అని. ఈ ఎండ చూసారా పండు వెన్నెల్లాగా ఎలా ఉందో. చాలా ఎండగా ఉంది ఈరోజు. Permanece cada 3 anos unido. ผู้ฝ่าฝืนมีโทษปรับไม่เกิน 5,000 บาท ทั้งนี้ขอความร่วมมือจากทุกท่านงดใช้ห้องสุขาบนขบวนรถไฟ For your safety, please be cautious of the train. Please stand behind the red line. Stand behind the red line. This station is a no smoking and no alcohol area. Violators may be fined up to ensure safety and pleasant for everyone. Please do not use the train restroom. Yeah, I think so. I think it's just one way. No, it's not really a one way. That's crazy. That's a one way or something. I mean, I can chase this because it's very slow, so there's no chance of them running away from me. చూసారా ట్రైన్ ఎంత దగ్గర నుంచి వెళ్తుందో. లోపల ఉన్న వాళ్ళు బయట పెడితే చెయ్యి మన హైవే కూడా ఇవ్వచ్చు. చాలా మంది మాకు ఇచ్చారు కూడా. లోపల వాళ్ళు మనల్ని ఫొటోస్ తీస్తున్నారు, మనం వాళ్ళని ఫొటోస్ తీస్తున్నాం. ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇది. ఈ ట్రైన్ ఇప్పుడు స్టేషన్ బయట కొంచెం సేపు ఆగుతుంది. ఇంకా ట్రైన్ వెళ్ళడం చూసి నేను ఆ ట్రైన్ వెనకాల నుంచి అయినా దిగొచ్చు అని చెప్పి వెంటనే ఫోటో దిగడానికి అటు వెళ్ళిపోయాను. ట్రైన్ వెళ్ళడం ఆలస్యం. పైన ఉన్న షాప్స్ టెంట్స్ అన్నీ వేసేస్తున్నారు చూసారా. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయరు. వెంటనే అవన్నీ అంబ్రెల్లాస్ అన్ని కిందకి దించేస్తున్నారు. మీకు ఎలా అనిపించిందో కానీ మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈ మూమెంట్ని. అంబ్రెల్లాస్ తీయడం వేయడం భలే అనిపించింది. మేమే కాదు మా మోక్షిగాడు ఇంకోసారి ట్రైన్ రావాలి అంటున్నాడు. ట్రైన్ వెళ్ళాక మళ్ళీ యథావిధిగా మా ప్రయాణం అయితే సాగించాము. అక్కడ నాకు కొబ్బరి మామిడికాయలు కనిపిస్తాను, ఇంకా తీసేసుకున్నాను. ఏం ఆలోచించలేదు సెకండ్ కూడా. ఇప్పుడు దాకా నేను ఎక్కడా చూడలేదు కొబ్బరి మామిడికాయలు. ఈ మార్కెట్లోనే చూశాను. ఇండియాలో మ్యాంగోస్ వచ్చేసాయా? మాకు ఇక్కడ రసాలు బంగనపల్లి దొరకవండి. ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఫుల్గా కుమ్మేయాలనుకుంటున్నాను. మరి ఏ టైం అవుతుందో నేను వచ్చేసరికి. నాకు చాలా ఇష్టం మ్యాంగోస్ అయినా సరే, తాటి ముంజలు అయినా సరే పిచ్చిగా తింటాను. ఇంకా ఆ రోజుల్లో అన్నం కూడా అంత ఇష్టంగా అవే తింటాను. 3 పూట్ల పెట్టిన అంత పిచ్చి అనమాట. నాలాగా ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నేను రసం కాయ తింటే టెంక కూడా క్లీన్గా చేసేస్తాను అనమాట. ప్రసన్న నవ్వుతారు, అంత క్లీన్గా చేసేసావేంటి అని. కోకోనట్ తాగినా సరే దాహం తీరట్లేదు. ఖచ్చితంగా ఇలాంటిది ఐస్తో ఒకటి పడాల్సిందే అని చెప్పి ప్రసన్న ఒక కోకోకోలా తీసుకున్నారు. ఇది చాలా బ్యాడ్ హెల్త్ కానీ తప్పట్లేదు. ఫుల్గా ఐస్ వేసి ఇచ్చారు కదా. 40 బాట్ ఇది, 120 రూపీస్ మన కరెన్సీలో. చక్కగా ఇండియాలో ఒక బిర్యానీ వచ్చేది కదా ఈ ప్రైస్కి. మీరు సమ్మర్ డ్రింక్స్ ఏం తీసుకుంటున్నారు?
హెల్దీవే తీసుకోండి. మాలాగా ఇలా కోకోకోలాలు వాటి జోలికైతే వెళ్ళొద్దు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి. భలే తిరుగుతున్నాయి కదా! ఇక్కడ టుక్ టుక్ ఆటోస్ చాలా ఫేమస్. అలాగే ఎలిఫెంట్ ఇక్కడ నేషనల్ యానిమల్ కదా! సో ఈ 2 బాగా కనిపిస్తాయి ఎక్కడికెళ్ళినా సరే. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుద్ధుడు బొమ్మలు కనిపిస్తున్నాయి. చాలా రకాల స్కార్ఫ్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఎలిఫెంట్ బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు, అంటే థాయిలాండ్‌లో ఫేమస్ అయినవన్నీ స్కార్ఫ్స్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు. మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మాక్సిమం మోక్షి బయటికి తీసుకెళ్తే ఏడిపించడు. నాకు అది కావాలని, ఇది కావాలని చెప్పి. నో అంటే ఒక నిమిషం గీ పెట్టి ఇంకా ఆపేస్తాడు. సరే నో కదా అని. పద్దాక నాకు అదే కావాలి అని మొండి పట్టు అయితే పట్టాడనమాట. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఈయన. 2:30 దాటిపోతుంది. ఇంకా ఈ మ్యాక్సిమం షాప్స్ అన్నీ క్లోజ్ చేసే టైం అయిపోతుంది అనమాట. 3 కల్లా క్లోజ్ చేసేస్తారంట కొన్ని షాప్స్ అయితే. మనం మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే ఇంకా చాలా రష్గా ఉంటుందంట. చూసారా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మనం వీడియో తీస్తున్నామని తెలిసి పిలిచి మరి మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నారు. అంత సపోర్టివ్గా ఉంటారు వీళ్ళు. మనం ఈ టైంకి వచ్చి ఏం తప్పు చేయలేదు. అన్ని ట్రైన్స్ కవర్ చేసేసాం. మార్కెట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కవర్ చేసేసాం. నాకు అలసట వచ్చి కూర్చుని పోయాను. ఎక్కడ కనిపించిందో మోక్షికి ఐస్ క్రీమ్ కనిపించింది. ట్రైన్ మార్కెట్లో ట్రైన్ ఐస్ క్రీమ్ తింటున్నాము. చాలా యమ్మీగా ఉంది. చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నా. ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. డురైన్, కోకోనట్, చాక్లెట్, పిస్తా, చాలా రకాలు ఉన్నాయి. ఈ బౌల్స్ ఎంతమందికి తెలుసు? సింగింగ్ బౌల్స్ అంట. ఫుల్గా ఇంట్లో తినేసే వచ్చాం మేము. అందుకే మనశ్శాంతిగా తిరుగుతున్నాము. ఇందాకడ వెళ్ళిన ట్రైన్ ఇక్కడే ఉంది. అందరూ ఫొటోస్ దిగి క్యాప్చర్ చేసుకుంటున్నారు. మనమేం తక్కువ అని చెప్పి నేను కూడా ఎక్కి 2 ఫోటోలు అయితే దిగాను. ట్రైన్ ఎక్కడమైతే ఎక్కేసాను కానీ దిగేటప్పుడు చాలా భయం వేసింది. ప్రసన్న ఎత్తుకొని దింపాను నేను. ట్రైన్ లోపల ప్యాసింజర్స్ అప్పుడే రెడీ అయిపోయారు. ఇంకా స్టార్ట్ అయిపోతుందంట 5 మినిట్స్లో. చాలా మందే ఉన్నారు జనాలు లోపల. ఈసారి మనం ట్రైన్లో కూడా ట్రావెల్ చేసి చూడాలి అసలు టికెట్ ఎంత ఉంటుంది, దాని ప్రైస్ ఎక్కడి దాకా వెళ్తుంది అని. ఈసారి మనం కూడా ట్రావెల్ చేద్దాము ట్రైన్లో. ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. వీళ్ళ ఫోటోషూట్లు ఇంకా కంప్లీట్ అయినట్లేవు. ఇంకా దిగుతూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇక్కడ గేట్స్ వేసేస్తారు కదా, అవి వేసేస్తున్నారు. ఫస్ట్ టైం దగ్గర నుంచి ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమేమి ఉంటాయి అన్నీ క్లియర్గా చూస్తున్నాను. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. ఇప్పుడు ఫ్లాగ్ అయితే ఊపేసి ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయిపోయింది. కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు చూసారా. రెడీ 1 2 3 గో. మనమే అనుకున్నాను ఫోన్లు పట్టుకొని రెడీగా ఉండడం. మనలాగా చాలామంది ఉన్నారండి. ఆయన అందరికీ చెప్తున్నారు అనమాట దూరంగా ఉండండి అని చెప్పి. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను అని కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అటువైపు ఆయన ఇన్ఫార్మ్ చేస్తున్నారు, నేను వచ్చి ముందు నుంచున్నాను. ఇలా చూసారు నా వంక కోపంగా. దెబ్బకి వచ్చేసాను ఇటువైపుకి. అందరూ బాయ్ చెప్తున్నారు. మనం కూడా బాయ్ చెప్పేద్దాం. హ్యాపీ జర్నీ అందరికీ. సేఫ్గా రీచ్ అవ్వడం ఈ ప్లేస్కి అని. మేము ఈ ట్రైన్ మార్కెట్కి వచ్చి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. మొత్తం నా బొట్టు గిట్టు అన్నీ ఎగిరిపోయాయి చెమటకి. వెళ్ళే దారిలో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక షాప్ కనిపించింది. ఇవి పచ్చడి అనుకున్నారు, కాదు నత్తలు వాటర్లో ఊరబెట్టారనమాట. వీటిని తింటారు వీళ్ళు. ఒకటేమో ఆవకాయ పచ్చడిలా రెడ్గా ఉంది, ఇంకొకటేమో ఎల్లో కలర్లో ఉంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్, బ్లాక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ అంట. ఈ వైట్ కలర్లో ప్యాకెట్స్ అన్ని ఉప్పు ప్యాకెట్లే. పక్కనంతా ఇదిగోండి ఉప్పు మళ్ళు ఉన్నాయి. మా మోక్షి రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్గా ఒక నాప్ వేసేసాడు. మేము అన్నీ చూసుకొని వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీకు ఈ వీడియోలో ఏం నచ్చుతో కింద కామెంట్ రూపాన తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్